గోదావరి వరద నీటి రాయలసీమలో పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్కు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ సర్కారు ప్రశ్నిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి బనకచెర్ల వేదికైంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి నుంచి సగటున ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంది. ఇందులో 200 టీఎంసీలు వరదల సమయంలో మళ్లించాలనేది బనకచెర్ల ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సుమారు 1 కోటి మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించవచ్చని నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. బనకచెర్లకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రాస్టేట్ లింక్ అంటే రాష్ట్ర పరిధిలో అనుసంధానం జరిగే ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చించారు. మొత్తం 3 దశల్లో గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. గోదావరి నదికి వరదలొచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల్ల అభయ అరణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్లకు మ్యాప్ రూపొందించింది. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్లుండగా దాన్ని 38,000 క్యూసెక్లు పెంచుతారు. అలాగే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్ల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. అలాగే పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించి వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. అక్కడే కృష్ణానదిపై ఆక్విడెక్ట్పై నిర్మించి అక్కడే ఈ వరద జలాలను కలుపుతారు. రెండో దశలో కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండలో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీలు నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల అడవుల మీదుగా బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో 26.8 మీటర్ల సొరంగం తవ్వి ఆ సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మొదటి దశ పనులకు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38,041 కోట్లు, మొత్తంగా 80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం బనకచెర్ల ప్రాజెక్టు కోసం 48,000 ఎకరాల భూమి అవసరం. ఇందులో 17,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంప్ హౌస్ల నిర్మాణం అవసరమని, అలాగే గ్రావిటీ కాలువ అవసరమైన చోట త్రవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వివరాలివ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరుతూ కేంద్ర జల వనరుల సంఘం లేఖ రాసింది. ఈ అంశంపై సిడబ్ల్యూసి తెలంగాణకు కూడా లేఖ రాసి తెలంగాణ అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనుంది.
ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ నీటిని వినియోగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా తప్పుబడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల వనరుల సంఘానికి లేఖ రాయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. అలాగే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. గోదావరి బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండా ఏపీ ముందుకు వెళ్తోంది. కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జల దోపిడీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలయ్యింది. నది పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుకు చంద్రబాబు మోకాలడ్డు పెట్టారు. తెలంగాణ ప్రాజెక్టు రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టు నిలిపివేయాలని ఏపీకి 20,000కు పైగా లేఖలు రాసింది. పాలమూరు, భక్త రామదాసు, డిండిపై చంద్రబాబు లేఖలు రాశారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వట్లేదని, నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పి అందరికంటే ముందే వెళ్లి సమావేశంలో కూర్చోడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. అనుమతుల్లేని గోదావరి బనకచర్లను ఎందుకు అడ్డుకోవట్లేదు, నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని, అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంటే ఆపే ప్రయత్నం చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అటు బీజేపీ సైతం తెలంగాణకు ద్రోహం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరు, ఏపీ ప్రాజెక్టులకు అనుమతులు లేకున్నా నిధుల కనక వర్షం కురిపిస్తున్నారు. ఇదెక్కడి నీతి? కిషన్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అక్రమ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఢిల్లీలోని సిడబ్ల్యూసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లిస్తే ఆ 80 టీఎంసీలు ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డిచ్చిందని, ఇందులో సుప్రీం కూడా తలదూర్చదన్నారు హరీష్ రావు. తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 25, మహారాష్ట్రకు 14 టీఎంసీలని చెప్పి సిడబ్ల్యూసీకి కర్ణాటక దరఖాస్తు చేసిందన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించాలని, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చినట్టే తెలంగాణకు 45 టీఎంసీలు కేటాయించాలని కోరితే డీపీఆర్ వాపస్ పంపినట్టు హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ కేవలం గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రమని తెలిపారు. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ కానుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి సైతం ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామని, కేంద్రమే మొత్తం భరించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడ్లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బనకచర్ల పూర్తయితే దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. డీపీఆర్ పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి రాగానే ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరా. మా ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పోలవరంపై చర్చించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఆ మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించేందుకు ప్రతిపాదిస్తుందో అర్థం కావట్లేదని, విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే
ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలని, అలా కాకుండా ఏపీ నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయమని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి నికర జలాలపై తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం కేవలం సముద్రంలోకి పోయే వరద నీటిని మాత్రమే ఎత్తిపోస్తామంటోంది. దానిపై తెలంగాణకు హక్కు లేదనేది. అయితే గోదావరి 180 అడుగుల ఎత్తులో ఉండగా బనకచెర్ల వద్ద 880 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీశైలానికి నీటిని వళ్లించడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 80,000 కోట్లతో కష్టసాధ్యమైన ప్రాజెక్టు నిర్మించే బదులు ఏపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాయలసీమలోని హందీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఉత్తరాంధ్రలోని వంశధార 2వ దశ, తోటపల్లి, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి నిర్మాణం చేయించడం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలు సాగుదలకు వస్తుందని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇరిగేషన్ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించి తలపెట్టిన 4 సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా ప్రాజెక్టుల డిపిఆర్లు ఇప్పటికే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటికి పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా అదే గోదావరి నది నీటిని ఏపీ ఎలా తరలిస్తుందనేది ఇక్కడ తెలంగాణ నుంచి వినిపిస్తున్న ప్రధాన టెక్నికల్ క్వశ్చన్. అసలు నికర జలాలపై తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంటుంది, కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం కేవలం సముద్రంలోకి పోయే వరద నీటిని మాత్రమే ఎత్తిపోస్తామంటోంది. దీనిపై తెలంగాణకు హక్కు లేదు అనేది ఏపీ వాదన. 2 రాష్ట్రాల మధ్య వివాదం కేంద్రం ఎలా పరిష్కరిస్తుంది? ఈ వివాదాలు అధిగమించి చంద్రబాబు బనకచెర్ల ఎలా పూర్తి చేస్తారో చూడాలి.